ఒక్కొక్క ఫెస్టివల్ అయితే మన నుంచి అయితే దూరం అవుతుంది. చూస్తుంటే మనం పెద్దోళ్ళం అయిపోతున్నాం. డోరోమెన్ గడు కాదు, అపరిచితుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ V1 Vlogs. ఈ రోజు అయితే హోలీ పండుగ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ హోలీ. నేనైతే మార్నింగ్ 10కి లేచిన. ఇంకా నా ముఖంకి ఒక్క రంగు కూడా వాళ్ళే. చూడండి, ఇంకెవ్వరు రాలే, నా ఫ్రెండ్స్ రారు కూడా, ఎవరు రారు, ఇట్లనే ఉండాలి. సో అదేంటంటే అందరికి బరువు బాధ్యతలు ఎక్కువ అయినాయి కాబట్టి ఒక్కొక్క ఫెస్టివల్ అయితే మన నుంచి అయితే దూరం అవుతుంది. చూస్తుంటే మనం పెద్దోళ్ళం అయిపోతున్నాం. చిన్నప్పుడు ఎట్లుండే, మంచిగా రంగులతోటి అందరం ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేస్తుంటే, బలూన్స్ తోటి ఆడుకుంటాండే. కానీ ఇప్పుడైతే అలాంటి మెమోరీస్ అయితే మనకైతే లేవు. అవన్నీ మనం ఓన్లీ అప్పటి మెమోరీస్ అయితే ఊహించుకొని ఉండిపోవాలి. కానీ ఇప్పుడైతే అందరూ పనుల వల్ల బిజీ అయిపోతున్నారు. అన్ని పండుగలు అయితే దూరం అయిపోతాయి. సో అదంతా ఒక పెద్ద కథ. ఇక చిన్నతనం అనేది మళ్ళీ తిరిగి రాదు. అప్పుడే ఎంజాయ్ చేసినాం కాబట్టి ఇప్పుడైతే ఎంజాయ్మెంట్ అయితే ఉండదు. ఎందుకంటే అందరికి బరువు బాధ్యతలు అయితే పెరుగుతున్నాయి కాబట్టి జనరేషన్ వల్ల. సో నేనైతే ఈ రోజు అయితే హోలీ పండుగ కాబట్టి ఫస్ట్ అయితే మనమైతే మన దాంట్లో బావాళ్ళు ఉంటారు, వాళ్ళకి దండలు వేస్తాం, హోలీ దండలు. సో నేను ఫస్ట్ మా బావ వాళ్ళ ఇంటికి పోయి హోలీ దండలు వేసి అక్కడి నుంచి ఒక ఈవెంట్ ప్రోగ్రామ్ కి అయితే పోతానా. అక్కడ హోలీ సెలబ్రేట్ చేస్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. డీజే ఉంటది, ఇంకా డ్రమ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అదైతే తెలియదు, కాకపోతే ఉంటాయి అన్నారు. 300 రూపీస్ పెట్టి అయితే నేనైతే ఒక పాస్ తీసుకున్నా. సో నేనైతే అలా నా హోలీ సెలబ్రేట్ మొత్తం అక్కడ చేస్తా. మీరు కూడా చూడండి వచ్చేసి. చలో మరే, నేనైతే బండి తీసిన ఇప్పుడైతే పోతాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తే ఇక మా బావల ఇంటికి పోతాను. ఇప్పుడైతే వంశీ నూరేళ్ళు చల్లగా బతకాలే మావుడు. అదే వర్షం పోతారా వారా. ఓకే, ఇట్లుంటది మనతోని. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మెల్లగా కెమికల్ కాదప్ప ఆకని. సో ఇప్పుడైతే మా బావల ఇంటికి పోయే ప్లాన్ అయితే క్యాన్సిల్ అయింది. ఎందుకంటే మా బావ లేడంట. మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళంట. అయితే నేనైతే ఇప్పుడైతే ఈవెంట్ పోయి వచ్చినాక తర్వాత అయితే పోతాం మా బావ వాళ్ళ ఇంటికి. రావులు అయ్యో हैप्पी होली भाई, हैप्पी होली, हैप्पी होली भाई, హ్యాపీ హోలీ. मिलते हैं బ్లాగ్ మే आओ. ఇదైతే నా అవతారం అయింది. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పుడు పోతానం. నేను ఒక్కడనే పోదాం అనుకున్నా కానీ మా ఫ్రెండ్స్ కూడా వస్తారంట నాతోటి. పోతానం, పోయినాక చూడండి ఏమేమవుతుంది. నా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసిన వెనుకనే ఈవెంట్. మేమైతే లోపలికి పోతానం. ద కలర్ కార్నివల్ ఈవెంట్ 2026. ఫస్ట్ అయితే ఇక్కడైతే పాస్ చూపెట్టాలి. పాస్ చూపెడితే మనకు ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ అయితే దొరుకుతుంది. మనకి ఇక్కడ నుంచి పోవాలి లోపలికి. నేనైతే లోపలికి అయితే ఎంట్రీ అయినా ఫుల్ ఎక్సైట్మెంట్. మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ నేను ఎందుకు వచ్చినంటే నా ఫ్రెండ్ ఇక్కడ డ్రమ్స్ కొట్టేది, అందుకే వాడు పాస్ ఇస్తేనే వచ్చింది ఇక్కడికి. మేము ఈవెంట్ లోపలికి ఎంట్రీ అయిపోయినాం. చాలా మంది డ్యాన్స్ చేస్తుర్రు. ఫస్ట్ అయితే మేమైతే ఈవెంట్ చూస్తున్నాం ఎట్లయితుందో అని. అగో ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరూ.
అటు ఇటు చేసి అయితే మా వాళ్ళు అయితే నన్ను అయితే బురదలు అయితే వండబెట్టిరు. అగో మాకు పాస్ ఇచ్చింది అయితే వీడే. వాడిని కూడా వండబెట్టిన, పాస్ ఇచ్చిన కూడా పండబెట్టి దొప్పుడంట గిదే అన్నట్టు. మా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడైతే బయటికి వెళ్తాం, పోతాం ఇక బయటికి. హోలీ ఈవెంట్ నుంచి అయితే బయటికి వెళ్ళినాం. ఇప్పుడైతే స్నానం చేద్దానికి మా అవతాలు మొత్తం గబ్బు గబ్బు అయినాయి. ఇప్పుడైతే సముద్రం పోతాం, సముద్రం పోయి స్నానం చేసి అక్కడి నుంచి ఇంటికి పోతాం. హోలీ ఆడాలని అనుకున్నా కానీ ఇంత ఘోరంగా ఆడాలని అయితే అనుకోలేదు. దగ్గరకు వచ్చినాం, లోపలికైతే పోతాం, స్నానం చేస్తాం. మొత్తం గబ్బు గబ్బు హాలత్ ఉన్నది, మొత్తం మట్టి మట్టి, మొత్తం లోపలికైతే పోతాం. चलो चलो, अरे चलो चलो, नहीं कुछ नहीं बोलना है, बस अभी नहाने जाना है अपने को. ओ मेरे को थोड़ी खांसी आ गई. हाँ हाँ. అందరం స్నానం చేస్తాం. ఇక ఫ్లైట్ పోతాం, అందరు ఎట్లొడతారో చూడండి. పబ్లిక్ చూడండి ఎంతమంది ఉన్నారో ఇవాళ, లేకుంటే ఇంతమంది రారు ఇవాళ. హోలీ కాబట్టి ఇంతమంది అయితే వచ్చిర్రు, ఎంజాయ్ చేద్దానికైనా వచ్చిర్రు. ఫుల్ మంది ఉన్నారు ఇవాళ. होली होली, हैप्पी होली, हैप्पी होली. 1 2 3. విన్నర్ విన్నర్. నాస్తా చేసి అయితే ఇంటికి పోతాం ఇక. ఇంతమంది ఉన్నారు ఇవాళ హోలీ పండుగ. పొద్దున అనుకున్నా హోలీ పండుగ ఏది మొత్తం ఏం లేకుండా హోలీ పోతుందని అనుకున్నా, కాకపోతే మస్తు ఎంజాయ్ చేసినాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. బీచ్కి ఎందుకు వచ్చినాం అంటే మేమైతే మొత్తం ఆడ బురదలు అంతా మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయినాయిగా. సో బీచ్కి వస్తే కొంచెం బట్టలు సాఫ్ అయితే సొసైటీకి కొంచెం మంచిగా పోవచ్చు అని బీచ్కి అయితే వచ్చి స్నానం చేసి ఇప్పుడైతే మంచిగా అవపడతాం కదా. ఇప్పుడు పోతాం, ఏమన్నా దీన్ని పోతాం. మా స్క్వాడ్ రాకేష్, మ్యాగీ తిన్నాం. ఇప్పుడు ఇంటికి పోతానం ఇక. చలో. సో బీచ్ దగ్గర నుంచి అయితే డైరెక్ట్ మా బావోళ్ళ ఇంటికి వచ్చినా. నేను పోతానా, మా బావోళ్ళ సొసైటీకి పోతానా. ఇక్కడ ఒలి దండలు వేసి అయితే ఇంటికి అయితే పోతా నేను ఇక్కడి నుంచి. మా బావ నన్ను నీకు ఇట్లా చేసేసిండు. డోరోమెన్ గడు కాదు, అపరిచితుడు. వీళ్ళిద్దరినైతే నేనైతే ఒక ప్లేస్ కాడ దింపి అక్కడి నుంచి నేను ఇంటికి పోవాలి. సో మా బావోళ్ళ ఇంటికి నుంచి వచ్చిన నేను ఇప్పుడే మా ఇంటికి వచ్చి స్నానం చేసి రెడీ అయినా.
చలో మరి ఇక వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ హోలీ. నా హోలీ ఎట్లా పోతుందో అని అనుకున్నా కానీ మంచిగానే పోయింది. చూసిరుగా వీడియోలు అయితే. లేటెస్ట్ అప్డేట్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో.